దైవతత్వాన్ని చక్కగా గుర్తించాలనుకుంటే మన హృదయతత్వాన్ని మొట్టమొదటి విచారణ చేయాలి. In order to understand the divinity, we should understand our nature. అప్పుడే ప్రకృతి కూడాను మనకు వశం అవుతుంది. Then only you can understand the nature ప్రకృతి అనగా completely. ఏమిటి? What do you mean by this nature? మన యొక్క గుణములను మనం అరికట్టుకోవటం, We should control our qualities. మన యొక్క ఇంద్రియములను మనం అరికట్టుకోవటం, We should have sense ఇది control. సాధ్యం అవుతుంది. It is possible then. అనుకనే దేహాన్ని కూడాను మమైవాంసో జీవలోకి జీవభూత సనాతన, నీవు నా అంశమే నాన్న, You are the spark of my divinity. నీవు ప్రత్యేకంగా నాకు దూరమైన వాడు కాదు. You are not separate from me. నేను నీలో నీవు నాలో ఉంటున్నావు. I am in you and you are in me. కానీ ఈనాటి మానవుడు But man today, అంగదేశము వంగదేశాన్ని గురించి విచారిస్తున్నాడు, కానీ తన దేశం ఏమిటో తాను విచారించడం లేదు. he thinks of Vangadesha, the Bengal, Angadesha, different country, నేను but ఆ he పట్టణం forgets his చూడలేదు, Desha, the ఈ body. పట్టణం చూడలేదు, ఈ పట్టణానికి పోవాలి, ఆ పట్టణానికి పోవాలనుకుంటున్నాడు. He wants to visit various cities. కానీ మానవుడు గుర్తించవలసింది ఒక్కటే, But man has to know ఏ one. పట్టణాన్ని చూచినా చూడకపోయినా Whatever city you may see or not, నీవు మాత్రం యమ పట్టణం మాత్రం చూడక తప్పదు. you are bound to see that city of death, Yamapattana. ఒక చేప తన స్వస్థానమైనటువంటి యొక్క జలమును విడిచి ఒక క్షణమైన ఉండలేదు. Fish cannot live apart from the water, its original place. తిరిగి తన స్వస్థానమైన జలములో ప్రవేశించాలని అనేక విధములుగా ఆరాటపడుతుంటాయి. It pines and yearns to go back to its original place కానీ of water. ఈనాటి మానవుడు తన స్వస్థానం అంటే ఏమిటో అనేటువంటి ఆత్మస్థానాన్ని విస్మరించి హాయిగా జీవిస్తున్నాడు. But man has forgotten his native identity, the spirit, తన and is spent స్వస్థానాన్ని whiling away గురించి time. ఏమాత్రం కూడా విచారం చేయటం లేదు. He is not bothered about his original place. చేపకున్న తెలివితేటలు లేకపోయింది కదా ఈనాటి మానవునకు. Man today is not that much intelligent as that of a fish. కనుకనే మొట్టమొదట మన స్వస్థానాన్ని మాత్రం మర్చిపోకూడదు. We should now forget our అది original ఏ place. ఆత్మస్థానము, అది ఏ దైవస్థానము, అది ఏ మన యొక్క అంత్యస్థానము. That is our goal, that's our aim, that's God's place.